గత 6 నెలల నుంచి 2,50,000 మంది వాలంటీర్లు వీధిన పడ్డారని వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17న జరిగే కేబినెట్ భేటీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై చర్చించాలని కోరారు. ఈ విషయంపై కేబినెట్ మీటింగ్ సమయంలో సీఎంను కలిసి వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. గత 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్ కుటుంబాల కోసం అఖిల భారత యువజన సమైక్యంలో అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. ఎంత చేసినా కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా తికమశుద్ధి లేదు. ప్రభుత్వం నాంచుడు ధోరణి ప్రవర్తించి 4 నెలలుగా చూస్తున్నాం, మీ సంగతి ఆలోచిస్తున్నాం అని చెప్తూ ఒక 2 నెలల నుంచి జీవోలు లేవు అని చెప్పి జీవోలు లేకపోతే మేమేం చేయలేకపోతున్నాం చూస్తున్నాం అని చెప్తున్నారు. కొనసాగించలేము అని చెప్తున్నారు. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అనమాట. 2,60,000 కుటుంబాలకి మీరు మాట ఇచ్చారు, మర్చిపోయారా అని అడుగుతున్నాం. ఉగాది పద్ధతిని మాట ఇచ్చారు. ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో కూడా చెల్లెమ్మలారా మీ పొట్ట కొట్టి అన్నయ్యని కాదు, మీకు 5,000 10,000 రూపాయలు ఇస్తా అన్న పెద్ద మనుషులు వీళ్ళు ఈ రోజున. ఇలాంటి వాళ్ళు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వాళ్ళు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత జీవోలు లేవు, మీ సంగతి మేమేం చేయలేము అని చెప్పేసి తేల్చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే 6 నెలలు గడిచిన 6 నెలల పాత బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ జీతాల్లో సంబంధించి పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పాత అలయన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. మరి ఈ 6 నెలలకు సంబంధించి కూడా పెండింగ్లోనే కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వమే ఉంది కదా, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి మేము గత 3 నెలల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తానే వచ్చాము, అనేక నిరసనలు చేశాము, అనేక దీక్షలు చేశాము. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే మాకు ఈ రోజుకి ఇంకా రాలేదండి. మరి చూసుకుంటే సంక్రాంతి పండగకైనా మాకు ఏమన్నా కబురు చెప్తారని మేము చాలా ఆశతో ఉన్నాం. కానీ మరి ఈరోజు సంక్రాంతి కూడా ముగింపులోకి వచ్చింది, అయినా మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు. మరి మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం, మీరు మరి చూసుకుంటే మొన్న పాత బకాయిలు మరి గవర్నమెంట్లకి చాలా మందికి మీరు విడుదల చేశారు, దాంట్లో అన్నా మా బకాయిలు వస్తాయేమో అని మేము చాలా ఆశతో ఉన్నాము. కానీ అవి కూడా మాకు రాలేదు. మనం చాలా నిరుత్సాహంలో ఉన్నాము. మరి రేపు 17వ తారీఖు జరగబోయే కేబినెట్ మీటింగ్లో డైరెక్ట్గా సీఎం సార్ని మా యొక్క వినతి పత్రం ఇచ్చి మా బాధను మేము అడగాలని మేము అందరం సంసిద్ధంగా ఉన్నాము. మరి విజయవాడ నుంచి మరి 10 జిల్లాల నుంచి వాలంటీర్లు అందరూ కదిలి రాబోతున్నారు. మరి డోలా వీరాంజనేయులు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారు కానీ చెప్పిన మాటలు బట్టి మేము డైరెక్ట్గా ఎవరైతే మాకు ఈ వ్యవస్థను ఇస్తా అన్నారో వారినే మేము ఈ మీడియా ద్వారా అడుగుతున్నాము. సార్, మేము మీ దగ్గరికి వస్తున్నాము. రేపు 17వ తారీఖు జరగబోయే